ఆ అదృశ్యమైన రాజ్యములన్నీ, ప్రభుత్వాలు, సింహాసనాలు, అధికారాలన్నీ కూడా రేపు నూతన యెరూషలేము పట్టణం అనే సంఘమే ఒక పట్టణంగా, సంఘమే ఒక వెలుగుగా ప్రకాశించే సూర్యకాంతపు రాయితో కట్టబడబోతుంది. ఆ వెలుగునందే జనములు సంచరించబోతున్నారు. అసలు మన నిత్యత్వం ఎంత గొప్పదో ఊహించలేం. అవర్ ఇటర్నిటీ ఈజ్ వెరీ గ్రేట్. మన నివాస స్థలం, మన నిత్యత్వం చాలా గొప్పది. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 21 వచనం చెప్పండి. 21, 24. ప్రకటన 21, 24. జనములు దాని వెలుగునందు సంచరింతురు. దానిలో అంటే దేనిలో, అసలు ఎవరో ఏంటి? 22 నుంచి లేక 20 ఇక పైకి వెళ్ళిపోవాలి, అక్కడ దాకా వద్దు కానీ 22 నుంచి చదవండి. దానిలో ఏ దేవాలయము నాకు దేవుడగు ప్రభువును. ఓకే, అది పట్టణములో సూర్యుడైనా చంద్రుడైనా, ఓకే ఓకే, దానికి దీపము. జనములు ఆ పట్టణపు వెలుగునందు సంచరింతురు. హల్లెలూయా. అసలు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేసిన వాళ్ళు, నానా ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళు అందరినీ నరకంలో పడేశాడు కదా. వీళ్ళ నుంచి వచ్చారు రాజులు. దేవుడు మన కళ్ళు తెరచును గాక. ఇక మిగిలింది ఎవరంటే సంఘమే. ఇప్పుడు ఆ సంఘము నూతన యెరూషలేము అయితే అసలు ఈ జనములు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ భూరాజులు ఎవరు? అవునా కదా? మాట్లాడరేంటి ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులే మనకి భూరాజులు, మనకి జనములు అని మనం ఫీల్ అవుతాం, అనుకుంటాం. తప్పులేదు, తెలియనంత కాలం అనుకోవచ్చు. కానీ ఈ మనుషులే జనములైతే, ఈ భూమి మీద ఉన్నవారే భూరాజులైతే, ఎవరు దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి విరోధంగా నడిచారో, ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కనపడలేదో వాళ్ళందరినీ ఏం చేశాడు దేవుడు? అగ్నిగుండంలో పడేశాడు. ఇక మరి జీవ గ్రంథంలో పేరున్న సంఘం మాత్రమే ఎత్తబడింది. ఆ ఎత్తబడిన సంఘమే నూతన యెరూషలేము పట్టణం. మరి ఆ పట్టణముగా మనం మారిపోయాం. మిగిలిన వాళ్ళందరూ అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఇంకెవరున్నారు మరి ఈ జనములు ఎవరు? జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారు. అనగా ఇక్కడ ఉన్న సృష్టి కాదు, వేరే ఇతర సృష్టి కూడా దేవుడు చేశాడు. ఆయన సృష్టి విశాలమైనది. అక్కడ భూరాజులు ఉన్నారు. హల్లెలూయా. అనగా ఏమిటి? భూమి మీద అదృశ్య సృష్టి, ఆకాశమందు అదృశ్య సృష్టి, భూమి కింద నీళ్ల యందు అదృశ్య సృష్టి. ఆకాశమందున్నవారే కానీ, భూమి మీద ఉన్నవారే కానీ, భూమి కింద నీళ్ల యందు ఉన్నవారే కానీ. నీళ్ల యందు ఉన్నారంట కొంతమంది. ప్రార్థన చేసి, ప్రభు నాకు నీళ్ళల్లో ఉండాలని చూపించయ్యా, నేను నీళ్ళల్లో ఉన్న సృష్టి చూపించాయని 40 రోజులు ప్రార్థన చేయి. దేవుని చిత్తమైతే చూపిస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. ప్రభు ఆకాశమందు అదృశ్యమైన సృష్టి ఉందన్నావయ్యా, ఆ సృష్టి ఏంటో చూపించయ్యా. నేను అంటాం కాదు, ఉంది. కొలస్సీ పత్రికలు మనం చదువుకున్నాం. నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఒక సూర్యుని వెలుగు భూమి మీద పడితే మనందరం ఎలా సంచరిస్తున్నామో రేపు మనమే ఒక పట్టణంగా ఉండబోతున్నాం. చదవండి 21:9. అంతటా కడపట 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్య, గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపెదనని నాతో చెప్పాను. గొర్రె పిల్ల యొక్క భార్య సంఘం, యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె సంఘం. 10వ వచనం, ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు
గొర్రె పిల్లను చూపిస్తానని చెప్పి పట్నం చూపించాడు ఏంటండి? హల్లెలూయా. అనగా రేపు సంఘం ఎంత ఉండబోతుంది? మాట్లాడలేదు వీళ్ళెవరు. అమ్మా, గొర్రెపిల్ల భార్య ఎంత ఉండబోతుంది? ఒక పట్టణం అంత ఉండబోతుంది. హల్లెలూయా. ఒక పట్టణం అంతా, ఓ పెద్ద పట్టణం అది. ఆ పట్టణము యొక్క వెలుగు అనగా సంఘము యొక్క వెలుగునందు జనములు సంచరించబోతున్నారు. అక్కడ నుంచి మనం బయలుదేరి జనముల దగ్గరికి వస్తాం, సమస్త సృష్టి దగ్గరికి వస్తాం. వచ్చి అక్కడ యేసుక్రీస్తుని మనం పరిచయం చేస్తాం, యేసుక్రీస్తుని వారికి మనం తెలియపరుస్తాం. హల్లెలూయా. ఇది నిత్యత్వంలో జరగబోయే ఒక విశేషమైన గొప్ప భవిష్యత్తు, ఫ్యూచర్. నిత్యత్వంలో మనకి దేవుడు ఇచ్చే భవిష్యత్తు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను అక్కడ అనేకమైన వాటి మీద నియమిస్తాను. నువ్వు ఇక్కడ కొంచెంలో నమ్మకంగా ఉంటే అక్కడ నియమిస్తాను నేను. దేవునికి స్తోత్రం. అందుకే పోయిన వారం ఎప్పుడో మీకు చెప్పాను లేదో నాకు గుర్తులేదు, ఒక వ్యక్తి పరలోకం చేరటానికి, నరకం మాత్రమే తప్పించుకోవటానికి రక్షణ పొందితే చాలదు. హల్లెలూయా. నేను నరకం తప్పించుకుంటా, నేను అగ్నిగుండం తప్పించుకుంటాను, అంతగా అది చాలు బాబు అంటే దేంతో సమానం కూడా చెప్పాను. సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు. ఏంటది? సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అంటే ఏమిటి? నరకం తప్పింది, కానీ అక్కడ మనం దేనికి ఉపయోగం లేని పెండ్లి విందుకు పిలవబడిన గుంపులో ఉంటాం. అనగా గొర్రెపిల్ల భార్య పట్నం కాదు, ఆ పట్నంలో ఉన్నాం. గొర్రెపిల్ల భార్య వేరు, పెండ్లి విందుకు పిలవబడిన వేరు. అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్లి భార్య ఒకటే వద్దా? అంటే పెళ్ళికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఓ పాస్టర్ గారిని చూపిస్తాను, పెళ్ళికి వచ్చే పాస్టర్ గారిని చూపిస్తాను. చూడండి చూడండి, ఓ పెళ్ళికి వస్తాడు ఓ పాస్టర్ గారు, గొర్రెపిల్ల పెళ్ళికి వస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హల్లెలూయా. నేనే చదువుతాను, మీరు ఎవరు అడవుడి పడబాకండి. 2:10 నుంచి నేను చదువుతా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పాకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు, పునాది మీద ఒక సేవకుడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని, ఒక సేవకుని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కట్టిన పని ఏమో కాలిపోయింది, కాలిపోయినందుకు గొప్ప నష్టం వచ్చింది. పరలోకానికి ఎట్ట అడుగు పెట్టాడంటే నష్టంతో అడుగు పెట్టాడు. వచ్చింది పరలోకమే, కానీ నష్టంతో అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షించబడ్డాడు తప్ప ఈ పరలోకంలో ఏ మహిమ కానీ ప్రాధాన్యత కానీ ఏమి ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది. హల్లెలూయా. నేను పెద్దగా భక్తి చేయనండి, పాపం అడుగు చేయకుండా బతుకుతానంటే లోతు కూడా ఏ పాపం చేయలేదు, ప్రార్థన చేయలేదు. లోతు అసలు పాపం చేశాడా? పాపమే చేయలేదు. మరి పరలోక రాజ్యంలో ఉంటాడు లేదో రేపు చూడాలి. మనమైతే తీర్పు తీర్చలేం. ఉంటాడు లేదు మనకు తెలియదు. ఎందుకంటే అసలు ఒక పాపం కూడా చేయలేదుగా లోతు. ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయలేదు. పాపం చేయలేదు, ప్రార్థన చేయలేదు. పాపం చేయలేదు, ప్రార్థన చేయలేదు. అందుకే ప్రార్థన చేయడానికి దేవుడు వచ్చి మరి ఈ పట్టణం కోసం ప్రార్థన చేస్తామని లోతుకు చెప్పలేకపోయాడు. అబ్రహాముకు చెప్పాడు దేవుడు. వాస్తవానికి ఆ పట్టణం కాల్ చేయాలి, అందుకు ఆ పట్టణంలో ఎవరు ఉండాలో చూసుకోవాలి. అందుకు లోతు ఉన్నాడు అక్కడ. ఉన్నప్పటికి కూడా వచ్చి దేవుడు చెప్పలా. ఎందుకంటే ఈయన పరిశుద్ధతకు పనికొస్తాడు కానీ ప్రార్థనకు పనికిరాడని వదిలేచాడు. పరిశుద్ధంగా బతకడానికి మాత్రమే పనికొస్తాడు, ప్రార్థనకు పనికిరాడు లోతు అని చెప్పి వెళ్ళి దేవుడు చెప్పలేదు అబ్రహాము. లోతుకి అబ్రహాము దగ్గరికి వెళ్ళి చెప్పాడు దేవుడు. అందుకే ఆయనకి నేను పెట్టుకున్నాను ఒక పేరు. ఏమిటంటే ప్రయోజనం లేని పరిశుద్ధుడు అని పేరు పెట్టుకున్నాను. ఏమిటది? ఎవరమ్మో లోతుకు ఓట్లు వేసేవాళ్ళు ఎవరున్నారో లోతు సంబంధులు
నా మీద గొడవ పెట్టబాకండి. ప్రయోజనం లేని పరిశుద్ధుడు. హీ వాజ్ హోలీ బట్ నో యూస్. అంటే ఒకరు పరిశుద్ధంగా పాపం లేకుండా బతుకుతా, రోజు తిని చక్కగా హాయిగా నేనే తప్పు చేయట్లేదు, నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ పాపం ఉంది అంటే నీది లోతే. అనగా ఏంటి? లోతు లేని లోతు. ఏ లోతు? లోతు లేని లోతు. భక్తి జీవితంలో లోతు లేని లోతు. పాపం చేయట్లా, పరిశుద్ధుడే, కానీ అతను దేనికి ప్రయోజనం లేకుండా అయిపోయాడు. కొంతమంది ఉంటారు ఒక్క తప్పు చేయరు, కానీ ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు. అలాగని 10 నిమిషాలు చేయమన్నాడు దేవుడు. దేవుడు తన అపోస్తులకి, సేవకులకి చెప్పిన ప్రార్థనా సమయం ఏమిటంటే, నాతో ఒక్క గడియ మీరు మేలుకొని ఉండలేరా అన్నాడు. ఒక్క గడియ అంటే ఇంగ్లీష్ బైబిల్లో 1 hour అని రాస్తుంది. అంటే 1 గంట మీరు నాతో ప్రార్థన చేయలేరా అని అడిగాడు. అంటే యేసుక్రీస్తు కోరిన ప్రార్థన సమయం ఎంత అంటే గంట. అంటే విశ్వాసైనా, సేవకులైనా, ఎవరైనా మోకరించిన ప్రతిసారి 1 గంట ప్రార్థన చేసిన తర్వాత దాన్ని ముగించడమే దేవుని చిత్తం. 1 hour ప్రేయర్, మినిమం 1 hour. హల్లెలూయా. లోతు ఆ పట్టణంలో ఉన్నాడు కానీ ప్రయోజనం లేదు. కానీ లోతు మరి నీతిమంతుడు కదా, ఒక పాపం కూడా చేయలేదు కదా. ఒకవేళ మరి పరలోకంలోకి తీసుకెళ్తాడా లేదా ఐ డోంట్ నో, నాకు తెలియదు. రేపు తీర్పులో చూడాలి ఆ సంగతిని. కొన్ని దేవుని చేతులకే మనం వదిలిపెట్టాలి, మనం ఆడవుడి పడకూడదు. సొలొమోను పరలోకం వెళ్తాడా? ఖచ్చితంగా ప్రసంగి గ్రంథంలో పశ్చాత్తాపడినట్టు ఉంది మరి వాక్యం. వెళ్తాడనే నిరీక్షణ. ఏమండి? సంసోను వెళ్తాడా దేవుని రాజ్యం? ఖచ్చితంగా చివరిలో చిన్న చిన్న ఇంటుకలు మొలుస్తున్నప్పుడు, అయ్యా నన్ను క్షమించు నాయన, నాకు ఒక్క మారు బలం ఇవ్వని అడిగితే దేవుడే బలమిస్తేనే తాను బతికినప్పుడు చంపిన వారి లెక్క కంటే తాను మరణించినప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువగా, అధికముగా ఉన్నదని రాసుంది బైబిల్లో. హల్లెలూయా. కాబట్టి ఆ నిత్యత్వ ప్రవేశములో ఆ పట్టణపు వెలుగుగా అందరూ ఉంటారని ఊహించుకోబాకండి. ఆ పట్టణముగా, ఆ వెలుగుగా మనం మార్చబడి ఆ పెండ్లి కుమార్తె వధువు సంఘంగా మనం తీర్చిదిద్దబడటానికే దేవుడు ప్రేమించి ఈ అంచె దినాల్లో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. దేవుడు కనుక నిత్యత్వాన్ని గురించి ఒక పిక్చర్ మనకుంటే నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కలుగుతుంది. చదవండి, 1 కొరింథీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 15-19. 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే, 1 కొరింథీ పత్రిక 15-19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే, ఓ గాడ్, దీవెనం ఎందుకు అందరిని అలా తిడుతుంది? ఏమా ఏం చేశారు నిన్న అందరూ? మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంట. మీరు అందరూ వెళ్ళేటప్పుడు కాసుకోండి, అవును చూసుకోండి ఒక సూపు. హల్లెలూయా. ఇప్పుడు ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే, ఈ జీవిత కాలం మట్టుకే అనండి. ఈ జీవితకాలం అంటే ఒక్కొక్కరికి 80 లేదా 70 లేదా 60, కొంచెం బాగా ఆరోగ్యం ఉంటే 100. ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే మనుషులందరికంటే, అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తుని ఎరగని వారి కంటే నువ్వే దౌర్భాగ్యురాలు అంట, దౌర్భాగ్యుడు అంట. మనుషులందరికంటే ఏ మనుషులు వాళ్ళు? క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తు తెలియని వాళ్ళు, సత్యం తెలియని వాళ్ళు, నిజం తెలియని వాళ్ళు, పరిపూర్ణత తెలియని వాళ్ళు, వాళ్ళందరికంటే మనమే దౌర్భాగ్యులుగా ఉంటామంట. ఎందుకు అంటే ఈ జీవిత కాలం మట్టుకి మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచకూడదు. ఈ జీవితం తర్వాత కోసం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి.